హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యశ్రీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మా ఫ్రెండ్ పెళ్లి కోసం తిరుపతి వెళ్ళాను. మా ఫ్రెండ్ పెళ్లి తిరుపతిలో జరిగింది. ఈ పెళ్లి 16th జరిగింది. మేము 2 days ముందే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము. మా ఫ్రెండ్ పెళ్లి ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మేము వెళ్ళిన రోజు నుంచి నెక్స్ట్ రోజు వరకు ఈ వీడియో అయితే ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. వీడియోని ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. మా ఊరు నుంచి కారులో శ్రీకాకుళం అయితే వచ్చాము. శ్రీకాకుళం నుంచి బస్ బుక్ చేశారు. ఆ అబ్బాయి వాళ్ళు మేము కలిసి శ్రీకాకుళం నుంచి తిరుపతికి స్టార్ట్ అయ్యాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. అందరము బ్రష్లు చేసి ఫ్రెష్ అయిపోయాము. ఇక్కడ అందరం కూర్చున్నాము. ఎందుకంటే మా ఫ్రెండ్ పెళ్ళి 15 daysలో అయిపోయింది. ఫోటోషూట్ లాంటివి ఏం చేసుకోలేదు. కెమెరామ్యాన్స్ కూడా మాతో పాటే బస్సులో వచ్చారు తిరుపతికి. వాళ్ళు ఏం చెప్పారంటే అందరూ ఫ్రెష్ అవ్వండి, అంత్యాక్షరి డ్యాన్స్ లాంటి ప్రోగ్రామ్స్ పెడదాము అన్నారు. ఇక్కడ మా ఫ్రెండ్ పక్కన కూర్చుంది వాళ్ళ అమ్మ. ఇంకా అమ్మాయి తరపు నుంచి 20 members, అబ్బాయి తరపు నుంచి 20 members. కెమెరామెన్స్ కూడా మాతో పాటే వచ్చారు. ఈ బస్సు అయితే చాలా కంఫర్ట్గా ఉంది. ఏసీ బస్సు, బెడ్స్ అన్నీ నీట్గా ఉన్నాయి. చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు జర్నీ చేసినట్టే అనిపించలేదు. ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి రవ్వ దోశ అయితే తీసుకున్నాము. ఇక్కడ మేము నలుగురం కూడాను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత లూడో గేమ్ అయితే స్టార్ట్ చేసాము. మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు, మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి, నేను. తర్వాత అయితే ఇంక డ్యాన్సులు స్టార్ట్ చేశారు. అబ్బాయి అమ్మాయి డ్యాన్స్ చేశారు. తర్వాత మేము పాటలు పాడాము. మా ఫ్రెండ్ నేను ఇంక 2 పాటలు అయితే పాడాము. అంత్యాక్షరి పెట్టారనమాట. చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేసాము. అబ్బాయి వాళ్ళు కూడా పాడారు. అబ్బాయికి వీడియో ఇష్టం ఉండదని చెప్పేసి పోస్ట్ చేయలేదు. ఇంక తర్వాత వచ్చేసి ఆకాశవనంలో అర్జున కళ్యాణం సీన్ అయితే ఇక్కడ రీక్రియేట్ చేశారు, బస్ సీను. ఇక్కడ ఏంటంటే ఆ పెళ్లి కొడుకు వాళ్ళకి అమ్మాయి వాళ్ళు రిసీవ్ చేసుకోవాలన్నమాట. వాళ్ళు వస్తుంటారు, వాళ్ళ లగేజ్ అంతా తీసుకొని రిసీవ్ చేసుకోవాలి. అలా ఇక్కడ రీక్రియేట్ చేశారు. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాము. మీరు కూడా చూడండి. లాస్ట్లో పెళ్ళికొడుకు మెడలో పూలదండ వేసి బొకే ఇచ్చి రిసీవ్ చేసుకున్నారనమాట. ఇంక బస్సు అయితే కిందే స్టాప్ చేస్తారు. పైకి వెళ్ళడానికి జీపుల్లో అయితే వెళ్ళాము. మా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని పైకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంక తిరుపతిలో ఎటు చూసినా సరే వెంకటేశ్వర స్వామి నామాలతోనే ఉంటుంది. చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్తే ఆ ఫీలింగే చాలా వేరేగా ఉంటుంది. ఎటు చూసినా గ్రీనరీగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసుకి. ఇంక మేమైతే జీప్లో వెళ్తున్నాం కదా, మా ఇద్దరం కూడా ఒకే ఫ్రేమ్లో కనిపిస్తున్నాం అని చెప్పేసి దానికి మా ఫ్రెండ్ అయితే ఫోటో తీయమంది. నేనైతే వీడియో తీసాను. ఇంక ఇక్కడ చూడండి, ఇటు చూసిన పూల చెట్లు, పార్కులతో చాలా బాగుంటుంది. చాలా నీట్గా ఉంటుంది తిరుపతి. నాకు తిరుపతి అంటే చాలా ఇష్టము. ఇంకా ఇక్కడైతే చెక్ పోస్ట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ చూడండి ఎన్ని కార్లు, జీప్లు, వ్యాన్లు అయితే ఉన్నాయో. మేము 5 జీపుల్లో వచ్చాం కదా. మేము పెళ్లి కోసం వచ్చాం కదా, కొంచెం ఎక్కువగానే లగేజ్ ఉంది. మా లగేజ్ అంతా చెక్ చేసినప్పటికీ, అందరం ఒక దగ్గర రిసీవ్ అయినప్పటికీ కొంచెం ఎక్కువ టైమే పట్టింది. అక్కడ నుంచి మళ్ళీ పైకైతే స్టార్ట్ అయ్యాము. మా వ్యాన్ డ్రైవ్ చేసిన అబ్బాయికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉందంట. ఇతని యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి హాయ్ టీపీటీ. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఘాట్ రోడ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. మాకైతే వాంటింగ్స్ అయిపోతాయేమోననే భయంతోనే వెళ్ళాము. ఎక్కడ కూడా వాంటింగ్స్ ఏం అవ్వకుండా చాలా నీట్గా తీసుకుని వెళ్ళారు. చాలా ఫాస్ట్గా అయితే తీసుకుని వెళ్ళిపోయారు. ఇదంతా కూడా ఘాట్ రోడ్ కదా, చాలా బాగుంది వ్యూ అయితే.
ఇంకా అందరం కూడాను రూమ్స్కి వచ్చేసాము. రూమ్స్కి వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయాము. నేను ఫ్రెష్ అయిపోయి మధ్యాహ్నము బిర్యానీ అయితే పంపించారు. బిర్యానీ రైస్ తిన్నాను. తినేసిన తర్వాత మా రూమ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను రండి. ఇక్కడైతే మొత్తము బెడ్స్, డైనింగ్ టేబుల్ అన్నీ చాలా బాగున్నాయండి. చాలా నీట్గా ఉన్నాయి. దుప్పట్లు, దిండ్లు అన్నీ చాలా బాగున్నాయి. ఈ రూమ్ కూడా ఏసీ ఉందన్నమాట. అన్నీ బుక్ చేసిన రూమ్స్ అన్నీ కూడాను ఏసీతోనే ఉన్నాయి. ఫ్లోర్ అంతా చాలా నీట్గా ఉంది. ఇక బాత్రూమ్స్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయన్నమాట. ఒక రూమ్ అంత ఉంది బాత్రూమ్ అయితే, చాలా బాగున్నాయి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే ఒక పెళ్ళికి వెళ్ళినట్లేదు, ఒక ట్రిప్కి వెళ్ళి వచ్చినట్టు అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. అబ్బాయి వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడాను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఎవరికి ఎక్కడ లోటుపాట్లు లేకుండా చూసుకున్నారు. చాలా మర్యాదగా చూసుకున్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక వెళ్ళిన రోజు అయితే ఖాళీ అనమాట. మేము కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని మూరీ మిక్చర్ని అయితే తింటున్నాము. నెక్స్ట్ డే పెళ్ళి. ఇంకా ఇక్కడ మా అమ్మమ్మ అవుతుంది, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మమ్మ. మా అన్నయ్య వచ్చి నువ్వు తినమ్మా, నువ్వు తింటే ఎనర్జీగా ఉంటావు, రేపు పెళ్ళికి ఎనర్జీగా ఉండాలి అని చెప్తున్నాడు. ఇంక నైట్ డిన్నర్కి ఏమేమి పెట్టారో చూడండి. మైసూర్ పాక్ బజ్జీ, ఇంకా 2 రకాల కూరలు, చపాతీ, ఇంకా పన్నీర్ కర్రీ పెట్టారు. ఇంకా పాపడ్స్ కూడా పెట్టున్నారు. మేమంతా కలిసి కూర్చొని భోంచేస్తాము. వెరైటీస్ అయితే అదిరిపోయాయి, చాలా బాగున్నాయి టేస్ట్. ఇంకా ఇక్కడైతే మేము కళ్యాణ మండపంకి వెళ్ళేటప్పటికే కళ్యాణ మండపం అంతా కూడాను నీట్గా డెకరేషన్ చేసి ఉంచారు. ఫుడ్ కూడా అరేంజ్ చేస్తారు. ఫుడ్ అయితే అదిరిపోయింది. అందరం కూర్చొని చక్కగా తినేసి రూమ్స్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ చూడండి ఏదో పెద్ద పని చేసినట్టు అందరూ వచ్చి పడుకుడిపోయారనమాట. అక్కడ ఏంటంటే రెడీ అవ్వడం, వెళ్ళి తినడం, రావటం అదే పని అనమాట. ఉన్ని రోజులన్నీ కూడా మేము 5 days ఉన్నాము. ఇక్కడ మా అమ్మ చూడండి నన్ను ఇమిటేట్ చేస్తుంది, హాయ్ అండి అని అంటానని చెప్పేసి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఒక ట్రిప్ లాగా జరిగిందని చెప్పాను కదా, చాలా సరదాగా ఎంజాయ్ చేసుకుని వచ్చాము. నా వెనకాల మాయ ఉన్నారు చూడండి. ఆ మాయ అయితే మరీ జోకులు అనమాట. వెళ్ళి నుంచి అలాగా జోకులు వేసుకునే ఉన్నారు. తర్వాత వచ్చేసి వీడు హర్ష తమ్ముడు అవుతాడు, వాడు నేను కలిసి కిందకి వెళ్ళామన్నమాట. అలా చూసుకుని వద్దాం నైట్ టైం అని చెప్పేసి. ఇవన్నీ మఠాలు అనమాట. ఇందులో 13-14 మఠాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఒక్క దీనిలో కూడాను పెళ్ళిళ్ళు అయితే జరుగుతున్నాయి. ఇది ఫస్ట్ మాది, తర్వాత వచ్చేసి వేరే వాళ్ళు జరుగుతుంది. చాలా బాగా డెకరేషన్ చేశారు అన్ని కళ్యాణ మండపాలు కూడాను. నేను ఒక్కదాన్ని అని చెప్పేసి మా తమ్ముడికి తీసుకుని వచ్చాను. ఇక్కడ చూస్తే మా చెల్లి పిన్ని ముందే వచ్చేసారనమాట. ఇంక వాళ్ళంతా చూస్తారు. ఇంక మాతో పాటు కూడాను మళ్ళీ వచ్చారు. మేము 4 కలిసి అలా వెళ్తున్నాము. ఇంక ఇక్కడ ఎక్కడ చూసినా సరే కళ్యాణ మండపాలేనండి. వరుసపెట్టి పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉన్నాయి. తర్వాత ఇక్కడ పూల చెట్టు అయితే ఉంది పెద్దది. ఇంకా అటు లోపలికి పెద్ద చెరువు ఉంది. చీకటిగా ఉందని చెప్పేసి లోపలికి అయితే వెళ్ళలేదు. చాలా బాగుంది లోపలైతే. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.